రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు అయితే ఇంకా మిస్టరీగానే మిగిలింది. 5 రోజులు అవుతున్నప్పటికి కూడా ఎలాంటి క్లూ దొరకకపోవడంతో పోలీసులకైతే ఈ కేసు సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం కొండమల్లిపల్లిలో ఉన్నటువంటి రూపారెడ్డి తన ఇంట్లోకి ఒక ఆగంతకుడు ప్రహరీ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి దారుణంగా హత్య చేశారు. దాదాపు కత్తితో తీవ్రమైనటువంటి దాడి చేయడంతో ఆమె చనిపోయింది. అయితే తెల్లవారి 12వ తేదీన ఉదయం హైదరాబాద్ నుంచి తన భర్త రాజేందర్ రెడ్డి ఫోన్ చేయడంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పక్కన ఉన్నటువంటి అద్దెకు ఎవరైతే ఉన్నారో వారికి విషయం చెప్పడంతో వాళ్ళు వెళ్ళి చూశారు. చూసేటప్పటికి అప్పటికే ఇంట్లో రక్త మడుగులో రూపారెడ్డి పడి ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి క్లూస్ డాగ్ టీంలతో కూడా ఆధారాలు అయితే సేకరించినటువంటి పరిస్థితి. దీని మీద ప్రత్యేకంగా బ్రూటల్ హత్యగా భావించినటువంటి పోలీసులు సీరియస్గా తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. కానీ 5 రోజులు అవుతున్నప్పుడు కూడా ఈ కేసులో ఎలాంటి పురోగతి కూడా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం వడపోశారు. దాదాపు కాల్ డేటాను కూడా పరిశీలించారు. 100 మందికి పైగా అనుమానితులను కూడా విచారించినప్పటికీ కూడా పోలీసులు అయితే ఎలాంటి క్లూ లభించకపోవడంతో తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ సీసీ ఫుటేజ్లో ఆ ఇంటి ప్రాంతంలో ఒక వ్యక్తి రెడ్ కలర్ వేసుకున్నటువంటి టీషర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి ప్రహరీ కూడా దూకి ఇంట్లోకి రావడం, దాంతోపాటు అతడు వేసుకున్నటువంటి గ్లౌజెస్ మంకీ క్యాప్ కూడా పోలీసులు అయితే గుర్తించారు. వాటిని ఇంటికి కొద్ది దూరంలో పడేశాడు. ఏదైతే నిందితుడు పడేసినటువంటి గ్లౌజెస్ని కానీ మంకీ క్యాప్ని కానీ పోలీసులు స్వాధీనం చేసుకుని అతడే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చు అని చెప్పి భావించి ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినప్పటికి కూడా పోలీసులకైతే ఇంకా సరైనటువంటి ఆధారాలు అయితే లభించలేదు. దీంతో ఈ ఏదైతే రూపారెడ్డి కుటుంబం గతంలో రియల్ ఎస్టేటు ఇటు వడ్డీ వ్యాపారం వంటి వ్యాపారాలు కూడా చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, కుటుంబ తగాదాలు, ఇటు భూ గొడవలు ఏమైనా ఉన్నాయనే కోణాలు కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. దీంతో దాదాపు 100 మందికి పైగా విచారించారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏదైతే రూపారెడ్డి భర్తను కూడా పిలిపించి అతను కూడా విచారించినప్పటికీ కూడా ఎటువంటి పురోగతి అయితే లభించలేదు. దాదాపు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్తో పాటు అలాగే నేర చరిత్ర, రౌడీ షీటర్ కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కూడా అక్కడ విచారించినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం అయితే కనిపించలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే దారుణంగా ఎవరైతే ఒకవేళ ఏదైనా హత్య చేయాలని రౌడీ అంటే మామూలుగా దోపిడీ దొంగలైతే ఆమెను హత్య చేస్తారు, ఇంట్లో ఉన్నటువంటి బంగారం నగదు ఎత్తుకపోతారు. కానీ ఎత్తుకెళ్లకుండా కేవలం ఆమెనే దారుణంగా కత్తితో 27 కత్తిపొట్లతో దాడి చేశారంటే ఒక బ్రూటల్ హత్యగా పోలీసులు అయితే భావిస్తున్నారు. దీంతో సీరియస్గా తీసుకున్నటువంటి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అయితే దాదాపు 6 బృందాలను కూడా ఏర్పాటు చేసి ఈ హత్య కేసును అయితే దర్యాప్తు చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి పురోగతి లభించలేనటువంటి పరిస్థితి. దీంతో ఎలాగైనా ఈ కేసును ఛేదించాలి, ఏదో నామమాత్రంగా ఐవాష్లాగా దర్యాప్తు చేసి ఆ కేసు పూర్తి చేయడం కాదు, కోర్టులో నిలబడాలి, అసలైనటువంటి నిందితుడికి శిక్ష పడాలనే కోణంలో పోలీసులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు పోలీసులు అయితే ఇంకా ఒకటే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెడ్ టీ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తియే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చు, పక్కాగా రెక్కీ చేసి హత్య చేశాడు. ఎటువంటి ఆధారాలు క్లూస్ లభించకుండా దొరకకుండా లేకుండా ఆ ప్రాంతంలో మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా తన పనిని 20 నిమిషాల్లోనే పూర్తి చేసి వెళ్ళి ఉంటాడని పోలీసులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కూడా పోలీసులు అయితే కొంత కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా, కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే భర్త రాజేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. మరికొంతమందిని కూడా విచారిస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యుల్ని, ఇటు బయటి వ్యక్తుల్ని, నేర చేతకాలినటువంటి వ్యక్తులను కూడా విచారించినప్పటికీ కూడా పోలీసులు అయితే ఇంకా పురోగతి సాధించలేదు. ఎటువంటి క్లూ కూడా లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 5 రోజులు దాటుతున్నప్పటికి కూడా ఈ రూపారెడ్డి హత్య కేసులో మాత్రం ఎటువంటి పురోగతి లేదు. అయితే పోలీసులు మొత్తం ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటాము, కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రూపారెడ్డి హత్య కేసులో ఒక పథకం ప్రకారం పక్కాగా రెక్కీ వేసి పకడ్బందీగా అమలు చేసి దాడి చేశారు. ఎందుకంటే సాధారణంగా మిగిలిన వ్యక్తులు ఎవరైనా సుపారీ వ్యక్తులు కూడా కేవలం హత్య చేసి వెళ్తారు. కానీ దాదాపు 27 కత్తిపొట్లతో దాడి చేశారంటే ఈ యొక్క ఘటన తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హత్య చేసినటువంటి వ్యక్తులకు ఈ రూపారెడ్డిపై కానీ రూపారెడ్డి కుటుంబంపై గొడవలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే అదే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో కొండమల్లిపల్లిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పూర్తిగా వడపోశారు, జల్లెడ పెట్టారు. కాల్ డాటాను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే సెల్ టవర్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా
పరిశీలించి డంప్ చేసి జల్లెడ పెట్టారు. అయినప్పటికీ కూడా ఎటువంటి క్లూ అయితే దొరకలేదు. పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించి కూడా త్వరలోనే ఈ నిందితులను పట్టుకుని కేసును ఛేదిస్తామని పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అంతటా కూడా ఈ కేసుకు సంబంధించి జనం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.